మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకు తరలించారు పోలీసులు. గట్టి బందోబస్తు మధ్య నెల్లూరుకు తరలించారు అధికారులు. రామకృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నెంబర్ కేటాయిస్తారు. ఇటు పిన్నెల్లి సోదరుడు వెంకట్రామరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆయనకు ఈ నెల 10న సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు పిన్నెల్లిని అర్ధరాత్రి పోలీసులు హాజరుపరిచారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈవీఎం ధ్వంసం సహా 4 కేసుల్లో విచారణ జరిగింది. 2 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంపై పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కారంపూడి పోలీసులు కేసు పెట్టారు. ఈ 4 కేసుల్లోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జూన్ 6 వరకు అరెస్టు నుంచి మినహాయింపునిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేశారు. ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు రద్దు చేసింది. దీంతో నర్సరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న పిన్నెల్లిని నిన్న నర్సరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలించారు.